హలో వ్యూయర్స్, ఇవాళ మనం అసలు ఓవ్యులేషన్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, మీరు కరెక్ట్గా టైంకి ఓవ్యులేట్ అవుతున్నారా లేదా ఎలా తెలుసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓవ్యులేషన్ అంటే ప్రతి నెల పీరియడ్స్ వచ్చిన తర్వాత ఓవరీస్ అంటే అండాశయాలలో గుడ్లు పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇందులో నుంచి ఒక్క ఫాలికల్ అంటే ఒక్క గుడ్డు మంచి సైజ్ కి మెచ్యూర్ సైజ్ కి వచ్చి రిలీజ్ అవుతుంది. ఇట్లా గుడ్డు సమయానికి ఓవరీ నుంచి రిలీజ్ అవ్వడాన్ని ఓవ్యులేషన్ అంటాం. టైం కి ఓవ్యులేషన్ కావడం వలన ఈ ఓవరీ నుంచి రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్ లోకి ఎంటర్ అవుతుంది, అంటే ఫెలోపియన్ ట్యూబ్ లోకి. అదే టైంలో భర్త యొక్క వీర్యకణం ట్యూబ్ లో గుడ్డుతో కలిసి ఫర్టిలైజ్ అయ్యి ఎంబ్రియో కింద మారుతుంది. సో సమయానికి ఎగ్ రిలీజ్ అవ్వడం ఓవ్యులేషన్ అనేది ఎంతో ఇంపార్టెంట్. ఇట్లా టైంకి ఓవ్యులేషన్ అయితేనే మనకు ప్రెగ్నెన్సీ కరెక్ట్ గా టైంకి వస్తుంది. చాలా మంది ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళు సమయానికి ఓవ్యులేట్ అవుతున్నారా లేదా అనే దాని మీద చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు. మీరు టైంకి ఓవ్యులేట్ అవుతున్నారా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు? ఫస్ట్, ఒకవేళ మీ మెన్స్ట్రువల్ పీరియడ్స్ అంటే సైకిల్స్ రెగ్యులర్ గా ఉంటే 24 నుంచి 30 డేస్ లోపు ఉన్నట్టయితే మోస్ట్ ప్రాబబ్లీ మీరు టైంకి ఎగ్ రిలీజ్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. దాంతో పాటు రక్తంలో కొన్ని హార్మోన్ లెవెల్స్ అంటే ప్రొజెస్ట్రాన్ మరియు LH లెవెల్స్ చూడడం ద్వారా కూడా టైంకి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా చెప్పగలుగుతాం. దీంతో పాటు ఈ రోజుల్లో మనకు ఫార్మసీలో ఈజీగా యూరిన్ LH కిట్స్ అని అవైలబుల్ గా ఉంటాయి. ఇవి యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్స్ లాగే ఉంటాయి. మీకు పీరియడ్ వచ్చిన 10వ రోజు నుంచి రోజు మార్చి రోజు కానీ యూరిన్ LH టెస్ట్ చేయడం ద్వారా మీ బాడీలో LH సర్జ్ వచ్చిందా లేదా అని చూసుకోవచ్చు. నార్మల్ గా ఇటువంటి LH సర్జ్ వచ్చిన 24 to 48 అవర్స్ లోపు ఓవ్యులేషన్ ఆర్ ఎగ్ రిలీజ్ జరుగుతుంది. దీంతో పాటు బాడీ టెంపరేచర్ మానిటరింగ్ అంటే రెగ్యులర్ గా మీ బాడీ టెంపరేచర్ మానిటర్ చేసుకుంటూ మిడ్ సైకిల్లో ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో బాడీ టెంపరేచర్ పెరగడం జరుగుతుంది. ఇది మానిటర్ చేయడం ద్వారా కూడా మీకు ఎగ్ రిలీజ్ ఎప్పుడు జరుగుతుంది అనేది నోటీస్ చేయవచ్చు. అన్నిటికంటే మోస్ట్ రిలయబుల్ పద్ధతి మీరు డాక్టర్ ని సంప్రదించి రెగ్యులర్ గా ఫాలిక్యులర్ స్కాన్స్ అంటే ట్రాన్స్వజైనల్ స్కాన్స్ చేస్తూ ఎగ్ సమయానికి పెరుగుతుందా రిలీజ్ అవుతుందా అనేది తెలుసుకోవచ్చు. సో ఈ పద్ధతుల ద్వారా మీరు టైంకి ఓవ్యులేట్ అవుతున్నారా లేదా అని తెలుసుకోవడం జరుగుతుంది. ఓవ్యులేషన్ ఫాలో చేస్తూ ఆ సమయంలో ప్రయత్నించడం ద్వారా తొందరగా ప్రెగ్నెన్సీ పాసిబుల్ అవుతుంది. నేను డాక్టర్ సుమీనా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టిలికా IVF హైదరాబాద్. థ్యాంక్ యూ.